మానవుడు నిద్రిస్తున్నప్పుడు కలలు కనేది ఎవరు? స్వప్నావస్థ. మానవుని స్వప్నావస్థలో జరిగే మార్పులని, చర్యలని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది. అత్రైష దేవం స్వప్నే మహిమానమనుభవతి యదృష్టం దృష్టమనుపశ్యతి శృతమేవార్ధామాను శృణితో దేశ దిగంతర్తస్య ప్రత్యానుభూత పునఃపునః ప్రత్యానుభవతి దృష్టం చాదృష్టం చాశ్రుతం చానుభూతం చాననుభూత సచ్చ సర్వం పశ్యతి. దీని అర్థం మనస్సు అనే దైవం స్వప్నావస్థలో తన మహత్యాన్ని చూపిస్తాడు. మేల్కొని ఉన్నప్పుడు చూసినవన్నీ, విన్నవి, వివిధ స్థలాల్లో అనుభవించిన అనుభవాలను మళ్ళీ మళ్ళీ స్వప్నావస్థల్లో అనుభవిస్తాడు. ఇందులో జాగృతావస్థలో అనుభవించినవి, విననివి, చూడనివి, నిజం కానివి సమ్మిళితం చేసుకొని అన్నీ తానై అనుభవిస్తాడు మనస్సు అనే దైవం. జాగృతావస్థలో అనుభవించిన జ్ఞాపకాలు, చూసినవి, విన్నవి సుప్తచేతన స్థితిలో మనస్సు నమోదు చేసుకుంటుంది. స్వప్న స్థితిలో ఆ మనస్సే అన్నీ తానై మళ్ళీ వాటిని అనుభవిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది. అదేమిటంటే మనస్సు కలలో సృష్టించింది అంతా నిజం అయి ఉండదు. మనము చిన్నప్పుడు ఒక ఊరిలో పెరిగాం. ఆ ఊరిలో ఉన్న మర్రి చెట్టు కింద ఆడుకున్నాం అనుకుందాం. పెరిగి పెద్దయిన తర్వాత ఒక పట్టణంలో ఉంటున్నాం. కానీ స్వప్నంలో పల్లెలోని మర్రి చెట్టు పట్టణంలో మనం నివసించే దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది. నిజ జీవితంలో ఇది అసంభవం కదా. దీన్ని బృహదారణ్యకోపనిషత్ ఇలా వివరిస్తుంది. అక్కడ రథాలు లేవు, పూంచడానికి గుర్రాలు లేవు, రథం ప్రయాణించడానికి బాటలు లేవు, అక్కడ సుఖ సంతోషాలు లేవు, చెరువులు లేవు, నదులు లేవు. అన్నింటినీ అతడే, మనస్సు అనే దైవం సృష్టిస్తాడు. ఎందుకంటే అతడే సమస్తం, రూపశిల్పి కనుక అని స్వప్నావస్థను గురించి ఉపనిషత్ వివరిస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.